హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మదిలో. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము ఈరోజు కొమరెల్లి మల్లన్న బోనాలు అయితే చేస్తున్నాము. ఆ రోజు మేము ఏం చేసాము, డే అంతా ఎలా గడిచింది అనేది ఫుల్ వ్లాగ్ తీసాను, చూసేయండి. ఈ పూజకి ముందు రోజే మేము బావి దగ్గరికి వెళ్ళేసి ఉన్న బంతిపూలు అన్నీ తెంపుకొచ్చేసాము. ఒక బస్తా బంతిపూలు వెళ్ళుంటాయి, చాలా వచ్చాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు వాకిలి ఊడ్చేసి మంచి అలుకు జల్లి ముగ్గులు అయితే పెట్టేశాము. ముగ్గులు పెట్టేసి మా మమ్మీ ఇంకో పని చేసేలోపు నేనైతే కడపలు కడిగి ముగ్గులు పెట్టాను. ఇక ఫైనల్గా ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇల్లు తుడిచి నీట్గా పెట్టాము. మేము బోనాలు చేసుకున్నామని తెలిసి మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ చేనులో ఉన్న బంతిపూలు అలాగే కూరగాయలు అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఇక్కడ నేనే వాటిని అయితే సపరేట్ చేస్తున్నా. బంతిపూలు వాళ్ళవి అయితే సైజు భలే వచ్చినాయి, పెద్దగా ఉన్నాయి. మా ఇంతకు ముందే పూసినాయి కాబట్టి కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి. ఇక ఫైనల్గా వాళ్ళైతే వంకాయలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇలా బోనాలు భోజనాలు అంటే వంకాయ కర్రీ ఫేవరెట్, ఖచ్చితంగా వంకాయ ఉండాల్సిందే. ఈరోజు రేటు కూడా ఫుల్ ఉంటుంది, 100కి కేజీ అట్లా ఉంటుంది వంకాయకి. ఇక వంకాయలు అయితే తీసుకెళ్ళి పక్కకు పెడుతున్నా. అలాగే మా చేనులో కూడా టమాటాలు, సోరకాయలు, ఇంకా బెండకాయలు అయితే వచ్చేసినాయి. ఈరోజు వంటకి సరిపడా ఇంకా వంకాయలు పక్కకు పెట్టేసి నెక్స్ట్ అయితే ఈరోజు మా తమ్ముడు స్కూల్కి వెళ్ళింది కాబట్టి మా మమ్మీ పొద్దున్నే వంట చేసేసింది. అన్నము అలాగే బెండకాయ ఫ్రై అయితే చేసి పెట్టేసింది. ఇక మేము ఈరోజు ఫాస్టింగ్ కాదు కాబట్టి నేను మా డాడీ తినేస్తాము. స్నానం చేసి ఇక బంతిపూలు అయితే ఇన్ని కూర్చాలి, ఫుల్ బంతిపూలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కూర్చుడు అయిపోద్దాం అనుకున్నా. మొత్తానికి మా చేనులో అయితే 3 కలర్ల బంతిపూలు ఉన్నాయి. ఒకటి బియ్యం బంతి, చామంతి కలర్లో ఉంటుంది, నెక్స్ట్ రెడ్ కలర్. నెక్స్ట్ నేను స్నానం చేసి వచ్చి బంతిపూలు కూర్చోడం స్టార్ట్ చేసేసాను. ఓ పక్క మా పిన్ని వంటకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంది. ఆలోపు మా మమ్మ అయితే బోనాలు అయితే వండుతుంది. ఒకటేమో వైట్ రైస్, ఇంకొకటేమో బెల్లన్నం. ఇక అందులోకి ముద్దపప్పు కావాలి కాబట్టి పప్పు అయితే కుక్కర్లో పెట్టింది. ఇక విజిల్స్ కూడా వస్తున్నాయి, పప్పు ఉడికిపోతుంది. ఇక ఆలోపు అయితే ఇక నేను కూర్చాల్సిన బంతిపూలు, కూర్చిన బంతిపూలు పక్కకు చూసారు కదా ఎట్లున్నాయి. మా నాన్నమ్మ అయితే దేవుని ఇంట్లో సెక్షన్. ఇట్లా పని చాలా ఉన్నప్పుడు మా ఇంట్లో డివైడ్ అవుతాయి. ఒకరు వంట చేస్తారు, ఒకరు కూరగాయలు కట్ చేస్తారు, ఇంకొకరు. మా నాన్నమ్మ టోటల్గా దేవుడి ఇంట్లోనే ఉండిపోతుంది ఈ రోజంతా. ఇక వేరే పని చేయడానికి ఉండదు కంప్లీట్గా. ఇక దేవుడికి కావాల్సిన గిన్నెలు అన్నీ అయితే కడిగి పెట్టుకుంది. ఇక మా నాన్నమ్మకి మా పిన్నికి చెంబు కావాలంటే ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇందులో కూర వండుతారు అన్నట్టు దేవుడికి నైవేద్యానికి. ఇక మాటల్లోనే బోనాలు అయితే అయిపోయినాయి. మా నాన్నమ్మ బోనాలు మంచిగా ఉదిస్తుంది, పసుపు రాసి. ఈ బోనాలకి ఏంటంటే ఇట్లా నిలువు గీతలు వేస్తారు, భలే అనిపిస్తుంది. నా బంతిపూలు గుచ్చడం అయితే అయిపోయింది. ఇక దండలన్నీ మా నాన్నమ్మ వేస్తే ఒక్కొక్కటిగా అన్నీ దేవుని ఇంట్లో అలంకరించడమే బ్యాలెన్స్ ఉన్నది. మా దేవుని ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ఇక ఒకరి పని అయిపోయాక ఇంకొకరు చేయాలన్నమాట. టైం ఏమో 4 అవుతుంది. ఇంకా నేను కూర్చాల్సిన బంతిపూలు అయితే ఇన్ని ఉన్నాయి. పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేసిన, మొత్తం నేనే కూర్చేసరికి ఫుల్ టైం అయింది. అసలు అలసిపోయా కూడా. ఈ బంతిపూలు గుచ్చేలోపు మా మమ్మ అయితే ఇక వంట కూడా ప్రిపేర్ చేసేసింది. వంకాయ కర్రీ అలాగే ముద్దపప్పు, చారు అన్నీ చేసేసింది. వైట్ రైస్ మాత్రం దేవుడి దగ్గర వండింది కదా, ఇది సరిపోకుండా ఉంటుందిలే అనేసి ఇది కడిగి పెట్టేసింది. ఇక టైం వచ్చేసి 5 అవుతుంది. ఆలోపు నేను బంతిపూలు కూర్చేసాను, కట్టాను, కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా అలంకరించాను. నాకైతే దీపావళి నెక్స్ట్ ఈ బోనాలు అంటేనే మస్తు ఇష్టం. ఎందుకంటే ఇట్లా ఇల్లంతా బంతిపూలతో అలంకరించి అందరినీ భోజనానికి పిలిపించి 3 కూరలు వండి అందరికి పెడతారు కదా, అందుకే నాకు మస్తు ఇష్టం. ఇది ఎట్లుందో కామెంట్ చేయండి, నేను డెకరేషన్ ఎట్లా చేశానో మా ఇంట్లో. ఇది బంతిపూలు అన్నీ గుచ్చి చూడండి ఎట్లా చేశానో. ఎలా ఉందో కామెంట్ చేయండి. తొట్టెకైతే కొన్నే కట్టా, ఇంకా ఉన్నాయి కానీ కూర్చోంత ఓపిక లేదు. తక్కువ బంతిపూలు మాకే వెళ్ళినాయి, ఫుల్ బస్తా బంతిపూలు. మా నాన్నమ్మ అయితే మంచిగా దేవుడి ఇంట్లోనే ఉంటుంది ఈరోజు మొత్తం. ఇక బయట మెయిన్ డోర్కి అయితే ఇట్లా పెట్టేసిన బంతిపూలు ఉన్నాయి కదా అనేసి కొంచెం ఎక్కువనే కిందికి జారేసిన. మా హర్ష అయితే స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయి వచ్చి డ్యాన్సులు వేస్తున్నాడు. నేనేమో ఇంకా రెడీయే కాలేదు, వానితో మాట్లాడుతూ ఉన్నాను. ఆలోపే చీకటి అయింది. ఇంటి ముందట అన్ని దీపాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసినాం. చూడండి ఇక్కడ సమ్మక్క దగ్గర మా నాన్నమ్మ పెట్టింది.
మేము ఏ పండగైనా సరే పండుగలు అంటే ఇట్లా బోనాలు దీపావళికి అందరికీ కొబ్బరికాయలు కొట్టేస్తాం అన్ని దేవుళ్ళకి మాకున్న దేవుళ్ళందరికీ. మా బాబాయ్ వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. అందరూ నైవేద్యం పెట్టింది పాడులు అంటాం మేము పెట్టేసిళ్ళు అందరికి ఒకరి తర్వాత ఒకరం అందరం వెళ్ళేసి అయితే మొక్కుతాము. మొక్కిన తర్వాత ఒక్క పొద్దు ఇడుస్తాం. ఒక్క పొద్దు అంటే అక్కడ పెట్టిన పళ్ళనే మనం తినేస్తాం మనిషికొకటి. ఫైనల్గా ఒక్క పొద్దు ఇడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి అయితే సిద్ధం చేసాము. ఇక అందరికీ విస్తారులు వేసి అందరికీ మంచిగా వడ్డించినాము. కర్రీస్ టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. ఇక ఫైనల్గా అందరూ భోజనం చేశాక కాసేపు ముచ్చట పెట్టుకొని ఇక నెక్స్ట్ ఇయర్ బోనాల కోసం అయితే వెయిట్ చేయడమే.